మంచి అనే మాటకు అర్థం ఏమిటి? ఏది మంచి? నేను ఇదివరకు ఒక ఉదాహరణ చెప్పాను. ఒక దోపిడివాడు కత్తి పుచ్చుకుని మన ఇంటికి వచ్చి మన డొక్కలో కత్తి పెట్టి పొడుస్తాడు. మనం వివశమై ఉండగా, లేకపోతే చచ్చిపోను కూడా చచ్చిపోవచ్చు, ఉండేవన్నీ లాక్కుపోతూ ఉంటాడు. మన కడుపులో ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు డాక్టరు కోస్తాడు, ఈ పేగుల దగ్గర కోస్తాడు. అది కత్తితో చేసిన పనే, ఇది కత్తితో చేసిన పనే. కానీ ఇది కావాలనుకుంటున్నాం, అది వద్దనుకుంటున్నాం. కాబట్టి పని ఒకటే అయినా దాని వెనకాల ఉండేటువంటి భావాన్ని బట్టి అందులో అపేక్షణీయము, ఉపేక్షణీయము అని రెండు ఉంటాయి. కాబట్టి గుణము దోషము అనేది ఖచ్చితంగా ఏకరూపంగా ఉండదు, మన వివేకాన్ని బట్టి వస్తూ ఉంటాయి.